ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన అనుదిన ఆహారం అంటే వాక్యాహారము. మత్తయి సువార్త 18 అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఆ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే శిష్యులేమని అడిగారు? శిష్యులే వాళ్ళ యొక్క డౌట్ ఏంటి అంటే, మనలో ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారు? అని వారిలో వారు మాట్లాడుకొనుచుంటున్నారు. అంటే వారు భౌతికమైన పరిస్థితులను చూచి వారికి వారు నిర్ణయించుకుంటున్నారు. ఆ నిర్ణయించుకునే విషయంలో కొంత సందేహాలు కలిగినయి వారికి. అందంగా ఉంటే గొప్పవారా? పర్సనాలిటీ బలంగా ఉంటే గొప్పవారా? ధనం ఎక్కువుంటే గొప్పవారా? మరి తెలివితేటలు ఎక్కువుంటే గొప్పవారా? అని వారిలో వారికి సందేహం కలిగింది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఒక ఐడెంటిటీ ఇచ్చాడు దేవుడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మనిషికి ఒక సెపరేట్‌గా అంటే ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ప్రత్యేకమైన కంటి యొక్క ముద్రలుంటాయి. ఐరిస్. అలాగే దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి గొప్పవాడే. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి అమూల్యమైన వ్యక్తే. ఎందుకనగా దేవుడు పుట్టించిన ప్రతి మనిషి ఆయన ఇష్టుడుగానే పుట్టించాడు. దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవరును కూడా జన్మించలేరు. అందుకనే దావీదు రాసిన భక్తులు ఏమంటారంటే, నా తల్లి గర్భంలో నేను రూపించబడక మునుపే నువ్వు నా గురించి ఎరిగావు, నా అంతమును ఎరిగావు, నా తలంపులను ఎరిగావు అని చెప్పారు. కాబట్టి దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి అమూల్యమైన వ్యక్తి. ప్రతి వ్యక్తి ఎంతో విలువ కలిగిన వ్యక్తి. అయితే ఈ లోకంలో పడిపోయి, ఈ లోకంలో ఉన్న సంగతుల గురించి, ఈ లోకంలో ఉన్న దాని గురించి దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని, దేవుని యొక్క ఉన్నతమైన మహిమను గ్రహించలేక లోకం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి అంటే ఏం కావాలి? వాటి క్వాలిటీస్ ఏమని చెప్తున్నారు. అయితే శిష్యుల యొక్క సంభాషణ ధనముండాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ లోక ధనము తుప్పుపట్టేస్తదని ప్రభువారు చెప్పారు. ఈ లోక ధనము దొంగలొచ్చి దొంగిలించుకెళ్ళిపోతారని ప్రభువారు చెప్పారు. బలము నీకిచ్చిన బలము దేవుడిదే గాని నీది కాదని చెప్పారు. అలాగే తెలివితేటలు దేవుడు మనిషికి జ్ఞానం ఇవ్వకపోతే మనిషి జ్ఞానం వ్యర్థమని దేవుడు చెప్పారు. సొలొమోనుకి ఎవరిచ్చారు జ్ఞానం? దేవుడే ఇచ్చారు. కాబట్టి ఈ లోకంలో గొప్పవారు ధనం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, బలం కలిగిన వారు, అందముగా ఉండేవారు. అయితే పరలోక రాజ్యానికి ఈ క్వాలిటీస్ అన్నీ ఏమీ అవసరం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డని పిలిచి, "చిన్న బిడ్డ వలె మీరు మార్పు నొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు." అంటే చిన్న బిడ్డ యొక్క క్వాలిటీస్ ఏంటి? ఆ చిన్న బిడ్డలో మంచితనం ఉంటది. చిన్న బిడ్డలో అమాయకత్వం ఉంటది. చిన్న బిడ్డలో ఏ పాపం ఉండదు. ఏ దోషం ఉండదు. ఏ కల్మషం ఉండదు. చిన్న బిడ్డల యొక్క హృదయము ఎంతో పవిత్రంగా ఉంటది. ఆ చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద మాత్రమే ఆధారపడతారు. ప్రతి దానికి తల్లి మీద, తండ్రి మీద ఆధారపడతారు. కాబట్టి చిన్న పిల్లలు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారో, అటువంటి మనస్తత్వం దేవుణ్ణి దేవుడి మీద కలిగి ఉండాలి. అంటే చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతారో, ప్రతి విశ్వాసి దేవుని మీద ఆధారపడాలి. తన సొంత తెలివితేటల మీద, తన సొంత బలం మీద, తన సొంత డబ్బు మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి, చిన్న పిల్లల స్వభావం కలిగి చిన్న పిల్లలను కొడతాము. వాళ్ళు అడిగింది ఇవ్వము. అయినప్పటికీ వాళ్ళు ఏడిచి కాసేపు ఆగిన తర్వాత అది మర్చిపోయి మరలా మన దగ్గరికి ప్రేమతో వస్తారు. మనకి ఈ లోకంలో ఏది అందినా, ఏది అందకపోయినా, ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా దేవుని దగ్గరికి ప్రేమతో వెళ్ళాలి. దేవునిని ఇష్టపూర్వకంగా ఆరాధించాలి. కాబట్టి అట్లాగా అటువంటి మనస్తత్వం కలిగిన వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారని దేవుడు సెలవిచ్చారు. ఈ మాటలు, ఈ వాక్యం ఈరోజు దేవుడు మన హృదయంలో ముద్ర వేయును గాక. ప్రేమ కలిగిన తండ్రి,
ప్రియమైన, ఘనమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, చిన్న బిడ్డ వంటి మనస్సు కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేశారు. అటువంటి మనస్సును నైనా మంచి మనస్సును, పాపం లేని మనస్సును, దోషం లేని మనస్సును మాకు, మా కుటుంబంలో ఉన్న వారందరికీ మీరు దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.